తన రాజకీయ స్వార్థానికి కోడికత్తి పేరు చెప్పి దళిత యువకుడైన శ్రీను 5 సంవత్సరాలుగా కనీసం బెయిల్ కూడా రాకుండా జైల్లో మగ్గపెడుతున్న జగన్మోహన్ రెడ్డికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించేందుకు ఏ అర్హత లేదని తక్షణమే శ్రీనును విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులతో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజకీయ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసును అడ్డు పెట్టుకుని దళిత యువకుడైన శ్రీనును కనీసం బెయిల్ కూడా రాకుండా 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గపెడుతున్నారని, సొంత బాబాయిని గొడ్డలతో నరికించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని ఆరోపించారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి జగన్మాయకి మరో ప్రత్యక్ష ఉదంతం కోడికత్తి సీను డ్రామా. 5 సంవత్సరాల క్రితం వైజాగ్ విమానాశ్రయంలో సీను అనే వ్యక్తి ఒక కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసినట్టు, అది హత్యాయత్నం కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద హైడ్రామా సృష్టించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైద్యులపై నమ్మకం లేదు అని గాయం విశాఖ విమానాశ్రయంలో అయితే, విశాఖ విమానాశ్రయంలో అధికారులు ఇది పెద్ద గాయం కాదు, స్వల్ప గాయమే అని తేల్చినప్పటికీ హైదరాబాద్ చేరుకొని సిటీ న్యూరో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి పెద్ద నాటకానికి తెర తీయడం జరిగింది. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం, ఎన్నికల్లో సానుభూతి పొందడం కోసం వివేకానంద రెడ్డి గారిని ఏ విధంగా అయితే గొడ్డలతో చంపి అది చంద్రబాబు నాయుడు గారే చేయించారని ఒక నాటకం, ఒక డ్రామా కట్టారో, అదేవిధంగా ఈ కోడికత్తి సీను విషయంలో కూడా ఈ విధంగా చేయడం జరిగింది. ఆ రోజే ఆంధ్రప్రదేశ్ పోలీసు కోడికత్తి సీన్ని అదుపులోకి తీసుకోవడం, ఆనాటి నుంచి ఈనాటి వరకు అతను రిమాండ్ ఖైదీగా 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతా ఉన్నారు. ఒక చిన్న నేరానికి, ఆ నేరం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిస్తేనే ఆ నేరం అతను చేశాడు. అటువంటిది అతను 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతూ ఉంటే లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడిన జగన్మోహన్ రెడ్డి మాత్రం స్వేచ్ఛగా బెయిల్ పైన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి రాజభోగాలు అనుభవించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఒక దళిత యువకుడు 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతూ ఉంది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదు, ఎన్ఐఏకి కేసు ట్రాన్స్ఫర్ చేయించమని ఆనాడు వైసీపీ ఎంపీల చేత కేంద్ర మంత్రులకి రిప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా తను స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఆ తర్వాత ఎంత దారుణానికి ఒడిగడతా ఉన్నాడో అర్థమవుతా ఉంది. మరి ఇవాళ సాక్షాత్తు ట్రయల్ కోర్టు చెప్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి ఒక డిక్లరేషన్ ఇస్తే కోడికత్తి సీనికి బెయిల్ ఇస్తామని. ఎందుకు సాక్ష్యం చెప్పడానికి జైలుకి లో ఉన్న ఖైదీని విడుదల చేయించడానికి మానవతా దృక్పథంతో ఎందుకు కోర్టుకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం లేదు? ఆ రోజు ఈ ప్రేరేపిత కుట్రకి మూలకారకుడు జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి వల్లనే, జగన్మోహన్ రెడ్డి సానుభూతి కోసం ఈ డ్రామా ఆడిచ్చి దానిలో కోడికత్తి సీన్ని బలి చేయడం జరిగింది. మరి అదే అవినాష్ రెడ్డి విషయంలో బాబాయిని చంపినప్పటికీ అవినాష్ రెడ్డిని వాళ్ళు కాపాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రిగా సాక్షాత్తు సిబిఐ వాళ్ళు